డిలిమిటేషన్ ను వ్యతిరేకించడం దారుణమన్నారు కిషన్ రెడ్డి. డిలిమిటేషన్ తో ఏ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నారు. రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. 543 ఎంపీ స్థానాలను 850కి పెంచాలని ప్రతిపాదించారు. రాష్ట్రాలకు 815 కేంద్రపాలిత ప్రాంతాలకు 35 ఎంపీ స్థానాలు ఉంటాయన్నారు. మినిస్టర్ గా స్వర్గీయ అనంత్ కుమార్ గారు, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు కూడా పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేశారు. కల్చర్ మినిస్టర్గా, టూరిజం మినిస్టర్గా, గతంలో కోల్ మినిస్టర్గా, మైనింగ్ మినిస్టర్గా పరాలో జోషి గారు, ఇప్పుడు నేను కూడా ఉన్నాము. కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ మినిస్టర్ కూడా అనంత్ కుమార్ గారు ఉన్నారు. ఏదో నేను ఒక్కడినే మేధావిని, నాకే మేధావి ఆలోచన వస్తుంది అని అద్దాల మెడలో కూర్చొని ఎదుటి వాళ్ళ మీద రాళ్లు రుద్దేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేయకూడదని మనం. డాక్టర్ లక్ష్మణ్ గారు వలసపోయాడు, బండి సంజయ్ కూడా వలసపోవాల్సిన పరిస్థితి వస్తుందంట. మరి మీరు రాహుల్ గాంధీ ఎక్కడొచ్చాడని అడుగుతా ఉన్నాను. ఎందుకు యూపీ వదిలిపెట్టి రాహుల్ గాంధీ కేరళకు వచ్చాడు? ఇప్పుడు మీ ప్రియాంక గాంధీ ఎందుకు కేరళ వచ్చింది? మీ అభిషేక్ సింగ్ ఈరోజు మరి ఉత్తర భారతదేశాన్ని వదిలిపెట్టి తెలంగాణ నుంచి ఏ రకంగా ఎంపీ అయ్యాడు? గతంలో ఇందిరాగాంధీ గారు ఎందుకు మెదక్ నుంచి వచ్చారు? వలసలని కాదు, ఇదంతా ఒక దేశము. దక్షిణ భారతదేశమైనా ఉత్తర భారతదేశమైనా మనం అందరం ఒకటే అన్నటువంటి భావనతోటే మనం రాజకీయాల్లో ఉన్నాం తప్ప మరి కాలుకు మోకా తలకు లింకు పెట్టేటువంటి ప్రయత్నం. ఈరోజు డాక్టర్ లక్ష్మణ్ గారు వలసపోయాడు, బండి సంజయ్ కూడా వలసపోవాల్సిన పరిస్థితి వస్తుందంట. మరి మీరు రాహుల్ డిలిమిటేషన్ ను వ్యతిరేకించడం దారుణమన్నారు కిషన్ రెడ్డి. డిలిమిటేషన్ తో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, 543 ఎంపీ స్థానాలను 580కి పెంచాలని ప్రతిపాదించినట్లుగా చెప్పారు. రాష్ట్రాలకు 815 కేంద్రపాలిత ప్రాంతాలకు 35 ఎంపీ స్థానాలు కేటాయించినట్లుగా తెలిపారు కిషన్ రెడ్డి. డాక్టర్ లక్ష్మణ్ గారు వలసపోయాడు, బండి సంజయ్ కూడా వలసపోవాల్సిన పరిస్థితి వస్తుందంట. మరి మీరు రాహుల్ గాంధీ ఎక్కడొచ్చాడని అడుగుతా ఉన్నాను. ఎందుకు యూపీ వదిలిపెట్టి రాహుల్ గాంధీ కేరళకు వచ్చాడు? ఇప్పుడు మీ ప్రియాంక గాంధీ ఎందుకు కేరళ వచ్చింది? మీ అభిషేక్ సింగ్ ఈరోజు మరి ఉత్తర భారతదేశాన్ని వదిలిపెట్టి తెలంగాణ నుంచి ఏ రకంగా ఎంపీ అయ్యాడు? గతంలో ఇందిరాగాంధీ గారు ఎందుకు మెదక్ నుంచి వచ్చారు? వలసలని కాదు, ఇదంతా ఒక దేశము. దక్షిణ భారతదేశమైనా ఉత్తర భారతదేశమైనా మనం అందరం ఒకటే అన్నటువంటి భావనతోటే మనం రాజకీయాల్లో ఉన్నాం తప్ప మరి కాలుకు మోకా డీలిమిటేషన్ ని వ్యతిరేకించడం దారుణమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డీలిమిటేషన్ తో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని ఆయన